ఇప్పుడు ఎందుకు మీరు గౌరవంగా ఉండండి. ఏజ్ 70 ఏండ్లు, రాజ్యసభ ఉన్నారు, యూనియన్ మినిస్టర్గా ఉన్నారు, మీకు పెన్షన్ వస్తుంది, అది ఎంపీగా ఎమ్మెల్యేగా. బట్ ఆయన ఏమంటారంటే నాది కాదు కదా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇష్టం, నేను just సినిమా చేసి నీకేమో అడగకుండా ఇచ్చిండ్రా? అడగకుండా ఇచ్చిండ్రా? ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆయనకు 30 కోట్లు ఇవ్వడం తోటే కదా తెలంగాణ ప్రజలకి. ఎవడో ఒకడు లాస్ అయినోడు, తలమాసినోడు, సినిమా తీసినోడు, వాడు ఈ గూడు పుటాని చేసి చీటింగ్ కాన్స్పిరెన్సీ చేయడానికి. ఆయన వర్షన్ ఏంటంటే ఇప్పుడు రెమ్యునరేషన్ గా నా బాధ్యతను ఎంత నువ్వు ఎందుకు తీసుకోవాలంట? పెంచేది నీకేమైనా అప్పులు ఉన్నాయా? ఇప్పుడు నేనున్నానండి, మార్కెట్ మార్కెట్ ఏముంది ఆయనకి? ఆయనకున్న ప్రజలే ఆయన సొంత ఊరನ್ನು ఓడగొట్టిండ్రు. సినిమా పరంగా కూడా చెప్తున్నా, ఎన్ని ప్రాఫిట్లు ఇచ్చాడు చెప్పండి. మొత్తం ఆయన కెరియర్ తీయండి, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కెరియర్, ఎన్ని ప్రాఫిట్లు ఇచ్చాడు? కాబట్టి 30 కోట్లు ఎట్లా డిజర్వ్? హౌ ఈ డిజర్వ్స్? నేను కూడా ఒక ప్రేక్షకుడు అడుగుతున్నా. ప్రొడ్యూసర్ హీరో ఇష్టం. అవునండి, ఆ ప్రొడ్యూసర్ హీరో తోటే ఇప్పుడు ఏమైతుంది, నక్సెస్ ఎక్కడ కుదిరింది?